హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. లీగ్ దశ ముగిసింది. సూపర్ 8లో భారత్కి ఒక చిన్న జట్టుగానే అనిపిస్తుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద పెద్ద ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే లీగ్లో మనం న్యూజిలాండ్ పైన చూసాం. న్యూజిలాండ్ని వాళ్ళు చిత్తుగా ఓడించి న్యూజిలాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ జట్టు కూడా సూపర్ 8కి రాకుండా అడ్డుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఎంతకైనా ప్రమాదం. ఆ ప్రమాదాన్ని మొదట్లోనే తుంచేసి ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాని ఎదుర్కోవాలి కాబట్టి ఆస్ట్రేలియాతో కాస్త కష్టంగా ఉంటుంది. బట్ అక్కడ కూడా విజయం సాధించవచ్చు. కానీ మనకు ఆస్ట్రేలియా అనేది గట్టి ప్రత్యర్థి. మనం లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్లో కూడా దెబ్బతీశారు కాబట్టి ఇవన్నీ ప్రెషర్స్ ఉండొద్దు. ఆస్ట్రేలియా మ్యాచ్తో కాస్త కూల్గా ఆడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ని అదేవిధంగా బంగ్లాదేశ్ని రెండింటిని కూడా చిత్తుగా ఓడించాలి. కాబట్టి అందులో భాగంగా ఈ రోజైతే బ్రిడ్జ్ టౌన్లో ఆడుతున్నటువంటి ఈ మ్యాచ్లో గత న్యూయార్క్లో జరిగినటువంటి మ్యాచెస్తో పోలిస్తే ఆ పిచెస్తో పోలిస్తే ఈ పిచ్ కాస్త బెటర్గా ఉంటుంది. మరి అంత విచిత్రంగా అయితే ప్రవర్తించదు. బ్యాటర్స్కి కాస్త అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్స్ కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ జట్టు కూడా ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళే అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ కుల్దీప్ యాదవ్ని టీంలోకి తీసుకుంటారు. మరి కుల్దీప్ యాదవ్ని ఎవరి ప్లేస్లో తీసుకుంటారు? ఒక బ్యాటర్ని తగ్గిస్తారంటే లేదు. ఒక బౌలర్, పేస్ బౌలర్ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టి కుల్దీప్ని ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ మహమ్మద్ సిరాజ్ని కంటిన్యూ చేసేసి జడేజాని కనుక లేదా అక్షర్ పటేల్ని ఎవరైనా తొలగించి కుల్దీప్తో వెళ్ళాలి అనుకుంటే ఒక బ్యాటర్ షార్ట్ అవుతాడు, కాస్త స్ట్రగుల్ అవుతాం. కాబట్టి ముగ్గురు స్పిన్నర్తో వెళ్ళాలంటే ఇద్దరు పేసర్స్తో వెళ్తారు. అందులో బుమ్రా, హర్షదీప్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి తను ఉండే అవకాశం ఉంటుంది. బుమ్రా బుమ్రా బెస్ట్ బౌలర్, తనకు తిరుగులేదు. మూడో సీమర్గా మనకు హార్దిక్ పాండే ఎలాగో ఉండనే ఉన్నాడు, దాంట్లో ఇబ్బంది లేదు. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా ఈ రెండు జట్ల మళ్ళీ ఈ రెండు జట్ల మ్యాచ్ల మీద పూర్తి స్థాయిగా అక్కడ ఆధారపడకుండా మనం సూపర్ 8కి సుజావుగా వెళ్ళాలి అంటే ఇక్కడ మొదటి మ్యాచ్లోనే మనం గట్టిగా విజయం సాధించాలి. మరి ఆ విజయంలో భాగంగా రషీద్ ఖాన్ ద్వయం అయితే ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్లో అద్భుతమైన రీతిలో ఉన్నారు. వాళ్ళ స్పిన్నర్స్ వాళ్ళ కెప్టెన్ రషీద్ కానీ, ముజీబ్ కానీ, నవీన్ హులక్ వీళ్ళందరూ కూడా చాలా వరకు ఫరూకీ కూడా వీళ్ళు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. పిచ్కి కాస్త స్పిన్కి టర్న్ అవుతుంది అంటే మాత్రం రషీద్ ఖాన్ మామూలుగా ఇబ్బంది పెట్టాడు. గతంలో కూడా చూసాం. కానీ రషీద్ ఖాన్ అనే ఒక వెపన్ని, దూబే అనే ఒక వెపన్, సూర్యకుమార్ అనే ఒక వెపన్ వీళ్ళు ఎంతవరకు ఎదుర్కొని భారత్ జట్టుకు అవకాశం కలిగిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే దూబే యుఎస్ఏ మ్యాచ్లో ఆడినప్పుడు, యుఎస్ఏతో ఆడినప్పుడు కాస్త ఓకే కుదురుకున్నాడు, సెట్ అవుతున్నాడు అనిపించింది. తను కొట్టినటువంటి ఆ సిక్సర్ ఏదైతే ఉందో ఆ సిక్సర్ కూడా తనకు కాన్ఫిడెన్స్ తెచ్చి ఉంటుంది. ఇక్కడ కూడా ఆ సిక్సర్స్ అనేటివి దూబే నుంచి ఖచ్చితంగా రావాలి. మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో దూబే ఎంత వేగంగా ఎంత పరుగులు ఇస్తాడో అక్కడే భారత్ జట్టు విజయం అనేది ఇంకా పూర్తి స్థాయిగా డిక్లేర్ అవుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విరాట్ కోహ్లీ ఫామ్ అనేది నథింగ్. తను ఖచ్చితంగా మళ్ళీ ఫామ్లోకి వస్తాడు. అసలైన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడినంత అద్భుతంగా మరే క్రికెటర్కి రికార్డు లేదు. అదేవిధంగా విరాట్ కోహ్లీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో అయితే విరాట్ కోహ్లీ ఫామ్ దృష్టి అనేది పక్కన పెట్టాలి. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అద్భుతమైన రీతిలో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది రోహిత్ శర్మ నుంచి కూడా. ఇక రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తమ రీతిలో బాగానే ఆడుతున్నారు. రిషబ్ పంత్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక్కడ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కంటే కూడా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కాస్త స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందిని ఎదుర్కొంటూ మన బ్యాటర్స్ ఎంత ఎక్కువ పరుగులు చేస్తారనే దానిపైన విజయ అవకాశాలు ఉంటాయి. భారత్ జట్టు విజయం సాధిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ భారీ విజయాలు అయితే రావాలి. ఎందుకంటే సూపర్ 8లో 2 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ కనుక ఓడిపోయిన సమయంలో నెట్ రన్ రేట్ అనేది కూడా కీలకం అవుతుంది సెమీస్కి వెళ్ళాలంటే. అలాంటి తరుణంలో ఏదో ఇబ్బందులు ఎదుర్కోవద్దు అంటే ఇక్కడ బిగ్ మ్యాచ్ విక్టరీస్ అయితే రావాలి. మరి ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ ద్వయం వాళ్ళ బ్యాటింగ్ కాస్త వీక్గానే ఉందని చెప్పొచ్చు. వాళ్ళ బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ లాస్ట్ ఈ లీగ్లో కూడా తీసుకుంటే వాళ్ళ బౌలింగ్ పూర్తిగా జబ్రాన్ కానీ వీళ్ళందరూ కూడా అంత పర్ఫెక్ట్ బ్యాటింగ్ పొజిషన్లో అయితే లేరు, ఫామ్లో లేరు. కాబట్టి మన బౌలర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. రిషబ్ పంత్ ఇంకా అద్భుతమైన ఫామ్లో బ్యాటింగ్లో ఉన్నాడు. ఇటువైపు బౌలింగ్ విషయానికి తీసుకుంటే బుమ్రా
అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బుమ్రా అసలు మిస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. తన బౌలింగ్ విషయానికి పేరు పెట్టేది లేదు. అదేవిధంగా తనని ఎదుర్కొని ఆఫ్ఘన్ బ్యాటర్స్ ఎంతవరకు నిలుస్తారు అనేది కూడా మ్యాటర్. చూడాలి మరి. ఈ మ్యాచ్ అయితే మంచి విజయం సాధించాలని కోరుకుందాం. మరి ఈ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్ లో బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారీ స్కోర్లు అయితే వచ్చే అవకాశం ఉంది. న్యూయార్క్ లో లాగా చిన్న చిన్న స్కోర్లు, చిన్న బౌలర్స్ యొక్క ఆధిపత్యం, బ్యాటర్స్ ఫెయిల్యూర్ ఇవంతా కూడా కనిపించకపోవచ్చు. మోస్ట్లీ అద్భుతమైన రీతిలో బ్యాటర్స్ పర్ఫామ్ చేయగలరు. మరి ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓపెనర్లుగా వస్తున్నటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతవరకు రాణిస్తారు? ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫామ్ పైన చర్చ నడుస్తుంది కాబట్టి నేనైతే చర్చించను. ఎందుకంటే విరాట్ కోహ్లీ అసలైన మ్యాచ్ లో అద్భుతంగా ఆడతాడని కాన్ఫిడెన్స్, అంత నమ్మకం నాకు విరాట్ కోహ్లీ మీద ఉంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ T20లో నెంబర్ 1 అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.